వాడు ప్రశాంత్ కానీ మేము కానీ నేను కానీ లేదంటే మిగతా హౌస్ మేట్స్ ఎవరు కానీ ఎవరు కూడా వేరు కాదు. సి మా డిఫరెన్సెస్ చిన్న చిన్న సిచ్యువేషన్ డిఫరెన్సెస్ ఉంటాయి కానీ అంత మించి వేరే ఏమీ లేదు. సందీప్ ప్రశాంత్ ఎక్కడా గొడవ పడలేదు, ఒప్పుకోలేదు. వాడిని అవమానించింది ఏం లేదు, సందీప్ అవమానించింది ఏం లేదు. సరే లేదంటే వీడు మనవాడు సందీప్ని అవమానించింది ఏం లేదు. సో ఏదైనా అవమానాల దాకా వస్తే సర్దడానికి శివన్ ఉన్నాడు కాబట్టి ఆ ఇష్యూ ఏం లేదు. మేమందరం ఒకటే. సో అలాగే మాతో పాటు ఏదైతే మరి హౌస్ నుంచి ఎటువంటి ఇది లేకుండా సందీప్ని బయటికి పంపించాడో వాడిని కూడా మరి దేవుడు అదే విధంగా బయటికి పంపించాడని అందరూ అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. వాడు నేను కూడా ఒకటే, మేమందరం ఒకటే. సో తేజ గాడు మేము ఒకటే. అస్సలు తేజ అనేవాడు బయటికి వెళ్ళిన తర్వాత నిజంగానే మనస్ఫూర్తిగా నేను అబద్ధం చెప్పను, చాలా బాధపడ్డాను. వాడు కూడా అలాగే సందీప్ బయటికి వెళ్ళినప్పుడు చాలా తప్పు చేశాను బా ఇట్లయితుందని నేను అనుకోలేదని వాడు చాలా బాధపడ్డాడు. ఇదంతా పార్ట్ ఆఫ్ గేమ్, అంత మించి ఏముండదు. మీరు శుభ్రంగా అందరం కలిసి ఒకళ్ళు కూడా తిరుగుతాను. వాడు చూడు మన నాతోటి ఫుడ్ వీడియో చేశాడు. వాడు ఎంత తీసుకున్నాడో నాకు అనవసరం. నన్ను పిలిచాడు వాడు, అన్నా ఒకసారి వస్తావా అన్నాడు. సరే అడిగిపోదాం అంటే ఏదో కొంగునాడు అన్నాడు. సరే కొంగునాడు పేరు కూడా చాలా బాగుంది. పోతే పేరే బాగుంటుంటదిలే, ఫుడ్ ఏముంది పెద్దవాడు పెడతాడు. అది ఇంకా ఫుడ్ బాగుంది కాబట్టి చెప్పాలి, తిన్నాం కాబట్టి న్యాయంగా ఉంటుంది. తేజ అనేవాడి వాడిని కూడా ముందు మీరు ఇంకా కూడా ఒక 4-5 మిలియన్స్ తీసపోయి వాడిని మళ్ళీ ఓటీటీ బిగ్ బాస్ కూడా తీసుకెళ్తారని ఒకళ్ళు ఉంటే వాడు చేస్తుంటే మేము వాడి బయట వాడి కప్పు కొట్టాలని నేను సందీప్ వీడు మొత్తం ముగ్గురు అందరం కలిసి వాడి కోసం ఈసారి సపోర్ట్ చేస్తాం. లేదా వాడు అన్నాడు ఉండేవాడు కాదు అనుకుంటున్నారు ప్రజలు, కానీ అది నిజం కాదు. వాడు టాలెంట్ తోనే ఉన్నాడు అని చెప్పాలని చెప్పాడు నాకు. మాటరా ఎంతో మాట అంతే. పెద్ద ఆయన అని చెప్పి నన్ను గౌరవంగా పిలిచేవాడు. బాత్రూంలో వాడికి ఏమైందో కూడా వాడికి తెలుసు. గౌరవంగా సన్మానించేవాడు. సో వాడు ఏమన్నా గడి వాడు మావాడు మనవాడు మనందరి వాడు టేస్టీ తేజ. వాడి టేస్టీ విషయాలన్నీ మీకు అందరితో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే అందరితో పాటు మా సుబ్బు వస్తుంది. మా సుబ్బు ఏదన్నా కూడా సుబ్బు ఉందని కాదు, సుబ్బుని హౌస్ లో సుబ్బు గురించి నేనేం మాట్లాడాను మీరు అందరూ చూసారు. నాకు హార్ట్ కి నచ్చిన నా సొంత తోబుట్టులాంటి మనిషి. చాలా 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 నచ్చింది. అంటే ఈ లుక్ ఏంటంటే అంటే నీ ఏజ్ తగ్గించుకుంటున్నావా అనుకుంటున్నాడు. వీడు బాబాయ్ లాంటి వాడు. ఎవరికి బావ లాంటి వాడు కాదు వీడు బాబాయ్ లాంటి వాడే. నిన్ను బావాని పిలుస్తా, నీ తోబుట్టు. నువ్వు నన్ను బావా అని పిలిచినా బాబాయ్ అన్నట్టే ఉంటుంది, కానీ ఎప్పటికీ అలా ఉండదు. అన్నా అంటాడు లేదంటే బాబాయ్ అంటాడు, అంతేగాని వీడు అలా అనే మనిషి కాదు. వీడు మాటలే లోపలేం లేదు, విషయం ఏం లేదు. అంటే అనేది అలాంటి ఆలోచన లేదు. పెళ్లి ఎందుకు కాలేదని మీరు అనొద్దు, మళ్ళీ తిరిగి దానికి లింక్ కలపొద్దు. వయస్సు ఇంకా అంత వయసు రాలేదని ఎప్పటికీ ఫీల్ అవుతుంటాడు వాడు ఇప్పుడు 27 సంవత్సరాలు వచ్చినాయి. అది అవ్వదనే ఫిక్స్ అయ్యాడు. అనుకుంటే ఆగుద్దా అని, అవ్వదంటే అది అవ్వదో, మీరు అనుకునేది అవ్వదమ్మా, ఖచ్చితంగా పెళ్లి అయితే తీరుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది భగవంతుడి నిర్ణయం. అంటే కార్యక్రమాలన్నీ ఇలా అద్భుతంగా మా జర్నీ నడిచింది. బయట కూడా ఇలాగే ఉంటది. మేమందరం సరదాగా ఉంటాం. ప్లీజ్ సందీప్ విషయంలో కూడా ఎటువంటి అపోహలు వద్దు. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ కానీ ఎవరికైనా సరే సందీప్ మనలాగే, ఎలాగైతే ప్రశాంత్ లాగే, నాలాగే, ఇదిగో వీడు తేజ లాగే, ఎలా అయితే మిడిల్ క్లాస్ నుంచి వచ్చామో వచ్చిన అవన్నీ ఏం మర్చిపోలేదు. గేమ్ కాబట్టి గేమ్ లాగా జరిగింది, దాన్ని పట్టించుకోవద్దు. వీఆర్ ఆల్ వన్. మీరు మేము అందరం ఒకటే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. బతికించు. జై శివన్న. జై శివన్న. జై జవాన్, జై కిసాన్, జై శివన్న. నేను కొంత పెట్టేసుకున్నావా? మీరు నువ్వు మాట్లాడుకుని వెళ్ళిపోయా, మేము మాట్లాడద్దా? సరే పెద్ద ప్రతి వచ్చిన కాడి నుంచి నాతో ఒక వీడియో చేయరా ప్లీజ్ రా నేను అన్నా. వాడు ఆనందానికి నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తా అన్నాడు. చేస్తాను రా అన్నాడు. సర్లే అన్నా చేసుకో, నీకు కాబట్టి ఎవరికి. సందీప్ మాస్టర్ కూడా అంతే, రంగంలో వీడియో చేసి పెట్టరా అన్నాడు. ఆల్మోస్ట్ కాల్ పట్టుకున్న పని చేయలేదు కానీ ఓకే అనేసి ఆయన కూడా. మీ అందరికి తెలుసు. ఇప్పుడు అయిపోయింది మాట్లాడి. నెక్స్ట్ సుబ్బు బాబుతో కూడా త్వరలో వీడియో చేసి రిలీజ్ చేస్తాను.
ప్రశాంత్ గారికి కూడా కుదిరితే వాడిది ఒక వీడియో చేసి రిలీజ్ చేద్దాం. నాకు అందరూ dates లేదు ఉన్న వాళ్ళందరితో చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. వరుస పెట్టి రెస్టారెంట్ పోతాం, తింటాం, పుడుకోవడం. వాడు రెస్టారెంట్ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా మాకు అనవసరం. మాకు సంబంధం లేని అంశం అది. ఏంటో నువ్వు? మాతోటి ఫుడ్ పెట్టి మాకు మంచిగా వీడు ఇదంతా చేసి వీడియో ఒక రెస్టారెంట్ పెట్టేటట్టున్నాడు. యాక్చువల్గా అది ప్లాన్ ఉంది. చూసావా దాని ఓపెనింగ్ పిలుస్తాం. పెట్టాలి. ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బై బై అండి. బై బై.